బాక్సాఫీస్ దగ్గర దేవర దండయాత్ర కొనసాగుతోంది. రికార్డులు బద్దలు కొడుతూ ఇండస్ట్రీని ఎన్టీఆర్ షేక్ చేస్తున్నాడు. రోజు రోజుకు భారీ కలెక్షన్లతో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇప్పటికీ 3 రోజుల్లోనే 300 కోట్లు కొల్లగొట్టిన దేవర 6 రోజుల్లో 600 కోట్ల వసూళ్లే టార్గెట్ గా దూసుకెళ్తున్నాడు. ఈ వారం రోజుల పాటు కూడా ఇదే హవా కొనసాగే అవకాశం ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు ఈ నెలలో ఎలాంటి పెద్ద మూవీస్ కూడా లేకపోవడం దేవరకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. వైశాలి, జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది. దాదాపు సెప్టెంబర్ 27వ తారీఖు ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లోనే ఏకంగా 305 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టయితే మేకర్స్ వెల్లడించారు. అయితే మరో వారం రోజుల్లో 500 కోట్ల మార్కుకు చేరుకోవచ్చంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు. వైశాలి, తొలి రోజే సెప్టెంబర్ 27వ తారీఖు శుక్రవారం రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ మూవీ ఇవాళకి 3 రోజులు, నిన్నటికి 3 రోజులు కంప్లీట్ అయింది. దాదాపు 304 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా అయితే చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికైతే దేవర కెరటం బాక్స్ ఆఫీస్ ని ముంచేస్తుంది. వైశాలి, అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా యునానిమస్ గా కలెక్షన్లు అయితే వస్తున్నాయి. అయితే ఈ కలెక్షన్లు ఇంకా నిన్నటి వరకు వీకెండ్ కావడంతో కలెక్షన్ల స్పీడ్ అందుకున్నాయి. ఇక ముందు కూడా అంటే దాదాపు మంగళవారం నుంచి అక్టోబర్ 3 నుంచి కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సెలవు రోజులు ఉండడంతో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. వైశాలి, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో ఏకంగా భారీ పాపులారిటీ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ కాంబినేషన్ లో దేవర సినిమాతో మన ముందుకు వచ్చారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా దేవర బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా వైశాలి, ఎన్టీఆర్ యాక్టింగ్ అలాగే డైరెక్టర్ కొరటాల శివపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎందుకంటే ఇంటర్వెల్ సీన్ గానీ అలాగే క్లైమాక్స్ లో దాదాపు 20 నిమిషాలు యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని, ఎన్టీఆర్ నటన నా భూతో నా భవిష్యత్ అంటూ కూడా ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత మరోసారి ఎన్టీఆర్ తన మాస్ నట విశ్వం చూపించాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు. దేవర హిట్టు అంటూ నెట్టింట్లో కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత తమ అభిమాన నటుడు సోలో హీరోగా అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ కి ఈ సినిమాకి దాదాపు 6 ఏళ్ల గ్యాప్ ఉంది. 6 ఏళ్ల తర్వాత మధ్యలో ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో RRR సినిమా వచ్చింది. RRR రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ ఉంది, మల్టీ స్టార్ గా వెళ్ళిపోయింది కాబట్టి డెఫినెట్ గా 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా భారీ అంచనాల మధ్యలో విడుదలైన దేవరకు మొదటి రోజు నుంచే వైశాలి ఊహించని రీతిలో వచ్చింది. దాదాపు 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సోలోగా అభిమానులే కాకుండా, అంటే ఎన్టీఆర్ కి నందమూరి అభిమానులే కాకుండా సగటు సినిమా ప్రేక్షకుడు కూడా దేవర జాతరను మాత్రం తిలకిస్తున్నారు మనం డెఫినెట్ చెప్పుకోవచ్చు. ఇందులో తారక్ సరసన జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తొలి తెలుగు సినిమాగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాలో ఫస్ట్ సినిమా. ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి సాంగ్స్ చూస్తే మిలియన్ వ్యూస్ రిలీజ్ అయ్యాక వెంటనే మిలియన్ వ్యూస్ లో కూడా సాంగ్స్ తీసుకెళ్లాయి. ఏది ఏమైనా వాళ్ళిద్దరి కాంబినేషన్ అలాగే సినిమాకు వచ్చిన హైప్, దాదాపు సినిమా రిలీజ్ కు ముందే 15-20 రోజుల నుంచి ట్రైలర్ 1 కానీ అలాగే సినిమా రిలీజ్ ఇంకా దగ్గర పడంతో 1 రోజుల ముందు రిలీజ్ చేసిన ట్రైలర్ 2 కానీ 2 ట్రైలర్స్ భారీ క్యూరియాసిటీని తెచ్చేశాయి. ఇటు ఇండియా వ్యాప్తంగా ఒక తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆడియన్సే కాకుండా ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి సగటు సినిమా ప్రేక్షకుడు కూడా డెఫినెట్ గా దేవర రిలీజ్ ఎప్పుడవుతుందంటూ వేచి చూశారు. దాదాపు రిలీజ్ సెప్టెంబర్ 27వ తారీఖు రిలీజ్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలకే భారీ స్పందన వచ్చింది. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామంటూ కూడా ఎదురు చూశారు. అయితే తొలి రోజే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైనటువంటి ఓపెనింగ్ సాధించినట్లయితే ట్రేడ్ విశ్లేషకులు అంచనా చేశారు. మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్ లో దేవర సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లయితే తెలిసింది స్పందన. ఫస్ట్ డే దేవర సినిమా ఫస్ట్ రోజు ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్లు వసూలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా మార్కెట్ లో దేవర తన బలమైన స్థానాన్ని ప్రదర్శించింది. ఒక్క ఇండియాలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు మొదటి రోజు 77 కోట్లు రాబట్టినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే 68 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 140 కోట్లు, ఈ 3 రోజులు కలిపి దాదాపు 304 కోట్ల
కలెక్షన్లు సృష్టించి ఇంకా దూసుకెళ్తుంది. మరోపక్క టాలీవుడ్ లో ఈ మధ్య సినిమాలు ఏమి లేకపోవడం కూడా దేవరకి కలిసి వచ్చింది. అలాగే పండగ సీజన్ కాబట్టి శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా శుక్ర శని ఆది వీకెండ్ ఎఫెక్ట్ తో కూడా కలెక్షన్లు స్పీడ్ అందుకున్నాయి. ఒక పక్క బుక్ మై షోలో కావచ్చు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్ లో కూడా టికెట్లు ఎక్కడ కూడా హౌస్ఫుల్ బోర్డు పెట్టడం, బుక్ మై షోలో కూడా టికెట్లు దొరకకపోవడం చూస్తున్నట్టయితే డెఫినెట్ గా మనం ఊహించుకోవచ్చు ఈ వారం రోజులు ఇంకా కూడా దేవర జాతరని కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు వైశాలి. అయితే దసరాకి పెద్ద హీరో మూవీ ఏది లేకపోవడం కూడా దేవరాకి కలిసి వచ్చే అంశంగా కూడా అనుకోవచ్చా? డెఫినెట్ గా వైశాలి. ఎందుకంటే ఈ సీజన్ లో అంటే దసరా అని పక్కన పెడితే ఇప్పుడైతే సినిమాలు కూడా ఏవి రిలీజ్ కి లేవు. ఎందుకంటే దేవర జాతర ముందు ఏ సినిమా కూడా పోటీకి నిలబడకూడదనే తరుణంలో కూడా ఎవరు కూడా నిర్మాతలు కూడా సినిమా రిలీజ్ కి అయితే ముందుకు రాలేదు. సో మొత్తానికి సెప్టెంబర్ 27 తారీఖు నుంచి దాదాపు అక్టోబర్ 12-15 తారీఖు వరకు అంటే దసరా వరకు ఏ సినిమాలు కూడా రిలీజ్ కి లేవు. అందులో దసరా హాలిడేస్ కూడా కొంత కలిసి వచ్చే అంశము. ముఖ్యంగా ఈ 3 days లోనే కలెక్షన్స్ వస్తుంది. ఇప్పటికైతే మనం 3-4 కోట్ల మార్కెట్ ఉందంటే దాదాపు సినిమా ప్రాఫిట్ అనేది అంటే చేసుకున్న బిజినెస్ అయితే కంప్లీట్ గా అయిందని చెప్పుకోవచ్చు. ఇక కలెక్షన్లు ఉన్నాం. ఎందుకంటే రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చి ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి కల్కి మూవీ కలెక్షన్ చూస్తుంటే చాలా మందికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇండస్ట్రీలోనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో కలెక్షన్లు చూస్తే అభిమానులే కాదు ఇక నుంచి సినిమాలు సగటు సినిమా ప్రేక్షకులు కూడా సినిమా బాగుంటుంది అంటే అలాగే అగ్ర హీరోలు అయి ఉండాలి, భారీ బడ్జెట్ సినిమాలు అంటే డెఫినెట్ గా అది హిట్ అవ్వటానికి పక్కన పెడితే మొదటి రోజు సినిమా చూడడానికి అయితే చాలా మంది ముందుకు వస్తున్నారు. సో దీంతో పాటు ఇటుటాకు సొంతం చేసుకున్న సినిమాలు అది కల్కి అవ్వచ్చు, ఇప్పుడు దేవర విషయానికి వస్తే ఈ సినిమా అవ్వచ్చు. సో మొదటి రోజు నుంచే డెఫినెట్ గా సినిమా థియేటర్ లో చూడాలంటూ కూడా అలాగే హాలిడేస్ వీకెండ్ హాలిడేస్ కలిసి వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ 2 days నుంచి దసరా హాలిడేస్ ఉంటున్నాయి కాబట్టి దాదాపు ఈ 10 రోజులు మొత్తం దేవర జాతర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ 10 రోజులతో కలిపి దాదాపు 700 నుంచి 1000 కోట్ల క్లబ్ లో డెఫినెట్ గా ఎన్టీఆర్ చేరుతాడంటూ కూడా ట్రేడ్ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు వైశాలి.